హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. మీరు ఫ్రైడ్ రైస్ని ఎలా గనక చేసి పెట్టారంటే రెస్టారెంట్లో తినడం మానేస్తారు, ఇంట్లోనే చేయమంటారండి, అంత బాగుంటుంది. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కొత్త రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి మనం తీసుకునే వెజిటబుల్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి, ఇలా ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే 2 తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా పన్నీర్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి. అలాగే ఫ్రైడ్ రైస్లోకి ఇలా స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు, క్యాబేజీని కూడా ఇలా సన్నగా తురుముకుని తీసుకోవాలి. ఇవే కాదు, ఫ్రైడ్ రైస్లోకి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. ఉల్లికాడలను కూడా ఇందులో ఉంటే వేసుకోండి, నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను వేయలేదు. వెల్లుల్లిపాయల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు పొట్టు వలుచుకుని ఇలా సన్నగా తురుముకుని తీసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ తొందరగానే అయిపోతుంది. రైస్ని కూడా ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్, అలాగే రైస్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని రైస్ని ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో నార్మల్గా మనం రైస్ తినడానికి ఏ రైస్ని తీసుకుంటామో ఆ రైస్తో కూడా ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. ఏ రైస్తో చేసుకున్నా కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకుని అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి తరుగును కూడా వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి తరుగు ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసుకుని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో మనం వెజిటేబుల్స్ని వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి ముందుగా వేగిన తర్వాత ఇందులోకి మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, వెజిటేబుల్స్ని 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి క్యాప్సికమ్ని సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా వేసేసుకుని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని 1-2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. వెజిటేబుల్స్ని ఇలా వేయించుకునేటప్పుడు మనం సాల్ట్ వేయకూడదు. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ని మరి కలర్ చేంజ్ అయ్యేలా కూడా వేయించుకోకూడదు. ఇలా ఏ మాత్రం కలర్ చేంజ్ అవ్వకుండా మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ మీకు ఘాటుగా కావాలనుకుంటే మిరియాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా ఇంట్లో వాడుకునే మిరియాల పొడిని వేసానండి. మార్కెట్లో వైట్ కలర్ పెప్పర్ పౌడర్ దొరుకుతుంది, ఆ పొడిని కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. షెజ్వాన్ సాస్ అని మార్కెట్లో దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్లో అయినా అందుబాటులో ఉంటుందండి. ఈ షెజ్వాన్ సాస్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా షెజ్వాన్ సాస్ని వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాస్ మీకు అందుబాటులో లేకపోతే 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ని, 1/2 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకుని కూడా మీరు ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నిటిని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని అంతా కలిసినట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా రైస్ వేసి కలుపుకుంటున్నప్పుడే ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లికాడలుంటే ఉల్లికాడలను వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొత్తిమీర తురుమును కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఫ్రైడ్ రైస్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.